రుద్ర విడాకులిస్తానని చెప్పడంతో నందిని షాక్ అయింది. అతను తనను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడో ఆమెకు బాగా తెలుసు. అలాంటివాడు ఇలా డివోర్స్ అడుగుతాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఏంటి, విడాకులా? నిజంగానే నువ్వు నాకు విడాకులిస్తావా అని ఆశ్చర్యపోతూ అడిగింది నందిని. అవును, ఇప్పటివరకు నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఎంతో చేశాను. కాని నువ్వు చీప్గా డబ్బుల కోసం ఒక పరాయి మగాడితో పడుకోవడానికి కూడా రెడీ అయిపోయావు. నీలాంటి ఆడదాన్ని కన్నెత్తి చూసినా సరే పాపమే అని ఆమెను అసహ్యంగా చూస్తూ చెప్పాడు రుద్ర. అతని ఒక్కొక్క మాట నందినికి ముల్లుల్లా గుచ్చుకున్నాయి. మైండ్ యువర్ టంగ్. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నేను ఎలా ఉండాలో, ఎవరితో ఉండాలో అది నా చాయిస్. నువ్వెవరు నాకు చెప్పడానికి? ఏంటి ఏమన్నావు? నువ్వు నా కోసం చాలా చేశావా? నువ్వు లాస్ట్ టైం నాకు ఏం గిఫ్ట్ ఇచ్చావో గుర్తు తెచ్చుకో. ఒక పనికిరాని చైనిచ్చావు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కాదు, నేను నిన్ను వదిలేస్తున్నాను అని కోపంగా అంది. నేను ఒకప్పటి రుద్రాను కాదు నందిని. నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు ఇన్నాళ్ళు గడిచిపోయాయి. ఇకపై అలా కుదరదు. అయినా ఇప్పుడు ఇంత న్యూసెన్స్ దేనికే? నువ్వు కోరుకున్నది విడాకులే కదా. ఈ వెధవ కోసమేనా నువ్వు డివోర్స్ అడిగింది అని కిషోర్ వైపు చూస్తూ వెటకారంగా అన్నాడు రుద్ర. అతని మాటలకు అప్పటి వరకు మౌనంగా ఉన్న కిషోర్కి ఒళ్ళు మండింది. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నీలాంటి లోఫర్ కంటే నేను తనని బాగా చూసుకుంటాను. ఇక్కడికొచ్చి డ్రామాలు వేయకు. నెక్స్ట్ వీక్ నందిని బర్త్డే వస్తుంది కదా, ఎంత గ్రాండ్గా చేస్తాననేది చూస్తూ ఉండు అని ప్రౌడ్గా చెప్పాడు కిషోర్. రుద్రలో ఆవేశం అంతకంతకు పెరిగిపోతోంది. అది గమనించిన రాజేశ్వరి, ఈరోజు ఎలాగో కోర్టుకు లేటైంది, రేపు వీడి సంగతి తేలుద్దాం, మనం లేకుంటే వీడు ఎలా బతుకుతాడో తెలిసొస్తుంది అని నందిని చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. రుద్ర కోపంలో ఏం చేస్తాడో అని భయపడి తన కూతుర్ని ఇంట్లోకి తీసుకువెళ్ళిపోయింది రాజేశ్వరి. వాళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోతుంటే, నేను రేపు మార్నింగ్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను బేబీ అని అందరికీ వినిపించేలా గట్టిగా అరిచాడు కిషోర్. ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ రుద్రని చూసి, అలాంటి అమ్మాయి దొరకాలంటే రాసి పెట్టుండాలి. రేపు డివోర్స్కి రెడీగా ఉండు. హ్యాండ్ ఇచ్చావంటే అని ఇంకా సీరియస్గా ఏదో చెప్పబోయి రుద్ర ముందుకు అడుగు వేయడంతో దడుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కిషోర్. రుద్ర నేరుగా ట్యాంక్ బండ్ దగ్గరకు వెళ్ళాడు. తనకు మనసు బాలేని ప్రతిసారి రుద్ర నేరుగా ట్యాంక్ బండ్కే వచ్చి రిలాక్స్ అవుతాడు. అందరూ మనీ పవర్ గురించి చెబుతూ ఉంటే ఏదో అనుకున్నాను. డబ్బు ఎలాంటి వాన్నైనా నిమిషాల్లో మార్చగలదు. ఈ రోజుల్లో డబ్బుకున్న వాల్యూ ప్రేమకి లేదు అనుకుంటూ అక్కడే ఓ బెంచ్ మీద కూర్చుని రూబిక్ క్యూబ్ చేసి సాల్వ్ చేస్తూ చాలా డీప్గా ఆలోచనల్లో పడ్డాడు. అలా సాల్వ్ చేస్తున్నప్పుడే అతని కళ్లల్లో ఒక మెరుపు కనిపించింది. ఇన్నాళ్లుగా వెతుకుతున్న ప్రశ్నలకు ఆన్సర్ దొరికిందనే ప్రశాంతత అతని ఫేసులో కనిపించింది. రుద్ర వెంటనే ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన అగ్రజా ఇండస్ట్రీస్ బిల్డింగ్, ఫార్మసీ, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, కన్స్ట్రక్షన్స్ ఇలా చాలా రంగాల్లో ఆ కంపెనీకి బిజినెస్ ఉంది. ఈ అగ్రజా ఇండస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్లోనే ఉంది. ఆ 52 అంతస్తుల హైటెక్ బిల్డింగ్లో బిజీగా వర్క్ చేసుకుంటున్న ఒక వ్యక్తికి కాల్ చేశాడు రుద్ర. అవతలి వ్యక్తి కాల్ ఆన్సర్ చేయగానే, నేను దినేష్తో మాట్లాడాలి అని ఒక్క మాటలో చెప్పాడు రుద్ర. మీరెవరు అని ఆ వ్యక్తి అడిగాడు. రుద్ర తేజ అని తన పేరు చెప్పిన వెంటనే ఆ వ్యక్తి టక్కున లేచి నిలబడ్డాడు. సార్ మీరా? మీరు నాకు కాల్ చేశారా? ఐ కాంట్ బిలీవ్ దిస్. నేనే దినేష్ను సార్ అని ఆశ్చర్యంతో గట్టిగా అరిచాడు. రుద్ర పేరు వినగానే దినేష్ గుండె వేగం పెరిగింది. ఏసీ రూంలో కూడా అతనికి చెమటలు పట్టేశాయి. నువ్వు అర్జెంటుగా ఒక పని చేయాలి దినేష్ అని స్ట్రైట్గా పాయింట్కొచ్చాడు రుద్ర. సార్, మీ ఉప్పు తిని బతుకుతున్నాను, చెప్పండి సార్, మీరు ఏం చేయమన్నా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఇన్నాళ్ళు ఎక్కడున్నారు సార్? ఏమైపోయారు అని వణుకుతున్న గొంతుతో అడిగాడు దినేష్. క్వశ్చన్ వేయకుండా నేను అడిగింది చెయ్యి. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగిన కిడ్నాప్ కేసులో ఒక అమ్మాయి సేఫ్గా బయటపడింది, గుర్తుందా? నువ్వు వెంటనే ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కో. ఆ అమ్మాయి నందిని తాళ్ళూరినా కాదా అనే విషయం నాకు అర్జెంటుగా తెలియాలి అని చెప్పాడు రుద్ర. అది వినగానే దినేష్ కాసేపు ఆలోచించి, సార్, ప్రతిరోజు ఎందరో అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. 12 ఏళ్ల క్రితం జరిగిన కిడ్నాప్ అంటున్నారు. అయినా సరే నా ప్రయత్నం నేను చేస్తాను. ఇంతకీ ఈ నందిని తాళ్ళూరి ఎవరు సార్? ఆమెకు ఈ కిడ్నాప్కి ఏంటి సంబంధం అని అడిగాడు దినేష్. నేను రేపు ఆమెకి డివోర్స్ ఇస్తున్నాను అని సూటిగా చెప్పాడు రుద్ర. దినేష్ ఇంకేదో అడిగేలోపే, నేను తిరిగి వస్తున్నానని అందరికీ చెప్పు, పాత జీవితానికి వెల్కమ్ చెప్పే టైం వచ్చింది అని గంభీరంగా చెప్పాడు. అది వినగానే దినేష్కి ఒకవైపు సంతోషంతో పాటు మరొక వైపు భయం కూడా కలిగింది. రుద్రతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత అతను దీర్ఘంగా నిట్టూర్చాడు. రుద్ర తిరిగి వస్తే ఏమవుతుందో అతనికి బాగా తెలుసు. అందుకనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కంపెనీ సెక్రటరీకి కాల్ చేసి, అర్జెంటుగా ఒక మీటింగ్ అరేంజ్ చేయి, మన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ రెడీగా ఉండమని చెప్పు, మన బాస్ తిరిగి వచ్చారని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని ఆర్డర్స్ పాస్ చేశాడు
దినేష్. నిమిషాల్లో అగ్రజ ఇండస్ట్రీస్ అన్ని బ్రాంచెస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, సౌత్ ఏషియాలో ఉన్న కంపెనీ డైరెక్టర్స్ అందరూ ఈ వార్త విని చాలా సంబరపడ్డారు. ప్రపంచంలో నలుమూలలా ఉన్న అగ్రజ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అందరూ మన కంపెనీ చైర్మన్ తిరిగి వచ్చారు అనే ఈ మెసేజ్ చదివి ఉత్సాహంతో ఎగిరి గంతేశారు. దినేష్ ఏదో పనిలో బిజీగా ఉండగా అతని దగ్గరకు సెక్రటరీ వచ్చింది. సెక్రటరీని చూసి, బిజీగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దనే విషయం తెలీదా? లోపలికొచ్చేటప్పుడు కనీసం తలుపు కొట్టి రావాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని ఫైర్ అయ్యాడు దినేష్. సారీ సార్, తాళ్ళూరి ఫ్యామిలీ నుండి ఇన్విటేషన్ వచ్చింది, అది చెప్పడానికి వచ్చాను. మీరు బిజీగా ఉన్నారని గమనించలేదు. ఐఎమ్ రియల్లీ సారీ సార్ అని చెప్పి సెక్రటరీ వెనక్కి వెళ్లబోయింది. తాళ్ళూరి ఫ్యామిలీ పేరు వినగానే దినేష్ షాక్ అయ్యాడు. నందిని తాళ్ళూరి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని రుద్ర చెప్పిన విషయం అతనికి బాగా గుర్తుంది. వాట్? తాళ్ళూరి ఫ్యామిలీ ఇన్విటేషనా అని ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు. ఎస్ సార్, నందిని తాళ్ళూరి బర్త్డే ఇన్విటేషన్ వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను రిజెక్ట్ చేస్తాను అని చెప్పింది సెక్రటరీ. ఆ మాట వినగానే కుర్చీలో నుండి దిగ్గున లేచి నిలబడ్డాడు దినేష్. వద్దొద్దు, మనం ఆ బర్త్డే పార్టీకి వస్తున్నామని వాళ్లకు రిప్లై పంపించు. వాళ్ల కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా అరేంజ్ చేయి అని ఆతృతగా చెప్పాడు. షూర్ సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సెక్రటరీ. మళ్ళీ అంతలోనే ఏదో గుర్తుకొచ్చి, సార్, రుద్ర సార్ నిజంగానే తిరిగొచ్చారా అని నెమ్మదిగా అడిగింది. ఆమె ఇప్పటివరకు రుద్రను ఎప్పుడూ చూడలేదు. అతని గురించి ఎన్నో కథలు వింటూనే అతని మీద అభిమానాన్ని పెంచుకుంది. ఒక్కసారైనా రుద్రను చూసే అవకాశం దొరుకుతుందని మనసులోనే సంబరపడుతూ ఉంది సెక్రటరీ. సార్ వస్తున్నట్టు అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ అయింది కదా, నేనేమైనా ప్రాంక్ చేస్తున్నాననుకుంటున్నావా అని కసురుకున్నాడు దినేష్. సారీ సార్ అని తలదించుకుని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సెక్రటరీ. ఆమె ఇలా వెళ్లిన వెంటనే దినేష్ క్యాబిన్లోకి హడావిడిగా వచ్చాడు అర్జున్. హోటల్లో తన ఫ్రెండ్స్ అందరి ముందు తనను కొట్టిన రుద్ర మీద పగ తీర్చుకోకుండా వదిలిపెట్టకూడదని డిసైడ్ అయ్యి దినేష్ దగ్గరికొచ్చాడు. నిజానికి ఆ అర్జున్ మరెవరో కాదు, దినేష్కి స్వయాన అన్నయ్య కొడుకు. నందినితో ఒక నైట్ స్పెండ్ చేయాలని కలలు కన్న అర్జున్ చెంపలు రుద్ర కొట్టిన దెబ్బకు వాచిపోయి ఉన్నాయి. అతని మొహాన్ని చూసి దినేష్ సైతం షాక్ అయ్యాడు. ఏమైందిరా చిన్నా, ఫేసేంటి ఇలా కందిపోయింది? మళ్ళీ ఎవరితోనైనా గొడవపడ్డావా అని కంగారుగా అడిగాడు దినేష్. ఒక పాల్తుగాడు నన్ను కావాలనే గెలుక్కున్నాడు, వాడితో చిన్న గొడవ జరిగిందిలే బాబాయ్ అని చెంపలు తడుముకుంటూ చెప్పాడు అర్జున్. అది వినగానే దినేష్ మొహంలో రంగులు మారిపోయాయి. నిన్ను కొట్టే ధైర్యం ఎవరికుందిరా? వాడి పేరు చెప్పు, వాడి చర్మంతో నీ చెప్పులు కుట్టిస్తాను అని కోపంగా అడిగాడు. జరిగిందంతా తన బాబాయికి చెప్పాలనుకున్నాడు అర్జున్. కాని అలా చేస్తే తన పరువే పోతుందని అతనికి అనిపించింది. అయినా రుద్రకి బుద్ధి చెప్పకుండా వదిలిపెట్టకూడదనుకుని వాడు కావాలని నాతో గొడవపడ్డాడు. వాడి ఫ్రెండ్స్ని వేసుకుని నా మీదకు దాడికి దిగాడు బాబాయ్. వాడు ఒంటరిగా ఉండుంటే డీల్ చేయడం పెద్ద విషయం కాదు, కాని నన్ను ఒక్కడ్నే చేసి వాడు తన గ్యాంగ్తో కొట్టాడు అని లేనిపోనివి కల్పించి చెప్పాడు. ఇదంతా వినగానే దినేష్ రక్తం మరిగిపోయింది. ఇంత జరిగిందా? సరే, ఇప్పుడేం చేద్దామంటావు? నీకేం కావాలో అడగరా, నీకన్నా నాకు ఏమీ ఎక్కువ కాదు అని సీరియస్గా అడిగాడు. నీకు తెలిసిన రౌడీలుంటారు కదా బాబాయ్, ఎవడైనా కిరాయి రౌడీని పెట్టించి వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టించు, లేకపోతే నేను నా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకుని బతకలేను అని బాధగా రిక్వెస్ట్ చేశాడు అర్జున్. మొదట దినేష్కి కూడా ఈ ఆలోచన నచ్చినా ఆ తర్వాత మాత్రం అతను వెనక్కి తగ్గాడు. నీ ఆవేశం నేను అర్థం చేసుకోగలనురా, కానీ ఇప్పుడు మనకి రోజులు బాలేవు అర్జున్. ఏదైనా తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది. నా మాట విని ఇది ఇక్కడితో మర్చిపో. రౌడీలు కొట్లాటలు అంటూ తిరిగితే రోడ్డును పడాల్సొస్తుంది అని చెప్పాడు. కాని అర్జున్ మాత్రం ఈ విషయాన్ని అక్కడితో వదిలేయాలని అనుకోవడం లేదు. ప్లీజ్ బాబాయ్, మనమేమీ వాణ్ణి చంపడం లేదు కదా, జస్ట్ వాడి కాళ్ళు విరగ్గొట్టించు. అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిన వాణ్ణి అలా వదిలేయడం నాకిష్టం లేదు అని రిక్వెస్ట్ చేశాడు. అర్జున్ ఇలా పదే పదే అడగడంతో ఇక చివరికి దినేష్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎవరికో ఫోన్ చేస్తూ, నిన్ను కొట్టినోడి పేరేంటి అని అడిగాడు. వాడి పేరు నాకు గుర్తులేదు, కాని వాడు నా క్లాస్మేట్ హస్బెండ్, ఉద్యోగం సద్యోగం లేని వేస్ట్ ఫెలో అని చెప్పాడు అర్జున్. వెంటనే దినేష్ ఎవరికో ఫోన్ చేసి అర్జున్ గురించి చెప్పి ఆ తర్వాత వాళ్లతో మాట్లాడమంటూ అర్జున్కి ఫోన్ ఇస్తూ, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకోసారి ఎవరితోనైనా గొడవపడి నా దగ్గరికి వచ్చావనుకో నిన్నే రౌడీలతో కొట్టిస్తాను, మైండ్ ఇట్ అని సీరియస్గా చెప్పాడు. సరేనని తలూపి దినేష్ ఇచ్చిన ఆ ఫోన్ తీసుకుని ఆ క్యాబిన్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కి ఉన్నాయి. చూడు, బాబాయ్ చెప్పినట్టు వాడి కాళ్ళు విరగొట్టడం కాదు, వాడి శాల్తీ లేపేయాలి. వాడి శవం తీసుకొస్తే నీకు 20 లక్షలు ఇస్తాను అని ఆ రౌడీతో చెప్పాడు అర్జున్. ఆ తర్వాత కాల్ కట్ చేసి ఫోన్ని దినేష్కి తిరిగిచ్చాడు. మొత్తానికి తాను అనుకున్న పని సాధిస్తున్నందుకు అతనికి చాలా ఆనందంగా ఉంది. పోలీసుల నుండి తప్పించుకున్నావు కానీ నా నుండి ఎప్పటికీ తప్పించుకోలేవు అని మనసులోనే రుద్రని కసిగా తిట్టుకున్నాడు అర్జున్. ఆ క్షణంలో అతను ఎవరితో తలపడుతున్నాడో అతనికి తెలీదు. తొందరలోనే రుద్ర చావును చూడబోతున్నారని పగటి కలలు కంటున్నాడు. నల్గొండలో ఒక బంగ్లా ముందు
20 లగ్జరీ కార్లు లైన్గా ఉన్నాయి. దాదాపు 30 మంది బాడీగార్డ్లు ఎక్కడికో బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. వీళ్లందరూ ఒకే ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ల ముందు ఒక జమీందార్ లాంటి వ్యక్తి నిలబడ్డాడు. ఆయన పేరు రాజశేఖర్. ఒక బాడీగార్డ్ ఆయన దగ్గరకు వెళ్లి, సార్, అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. మనం రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు బయలుదేరాలి అని రిపోర్ట్ ఇచ్చాడు. అది వినగానే రాజశేఖర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన బాడీగార్డ్, ఏమైంది సార్, ఎందుకు ఏడుస్తున్నారు అని కంగారుగా అడిగాడు. రాజశేఖర్ నవ్వుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఈ రోజు కోసం ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? 3 ఏళ్ల నుండి వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు. ఇన్ని రోజులు నరకం అనుభవించాను. మొత్తానికి వాడు వస్తున్నాడు. ఆ ఆనందమే నా కళ్లల్లో ఈ కన్నీళ్ల రూపంలో కనిపిస్తోంది అని ఎమోషనల్ అవుతూ చెప్పాడు రాజశేఖర్. సార్, మీరు రెస్ట్ తీసుకోండి. మనం రేపు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది అని చెప్పాడు బాడీగార్డ్. రాజశేఖర్ కూడా అందుకు ఒప్పుకుని లోపలికి వెళ్లాడు. తన వెనుక ఇదంతా జరుగుతోందని తెలియని రుద్ర హైదరాబాద్లోనే ఒక 5 స్టార్ హోటల్లో చెకిన్ చేశాడు. మంచం మీద పడుకుని, నేను ఈ విడాకుల విషయంలో తొందరపడ్డం లేదు కదా. 12 ఏళ్ల క్రితం నేను కాపాడిన అమ్మాయి ఒకవేళ నందిని అయితే, కాని ఆమె ఎందుకిలా మారిపోయింది? ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది అని ఆలోచిస్తున్న రుద్రకి పిచ్చెక్కుతున్నట్టుగా అనిపించింది. చివరికి తాను నమ్ముకున్న రుద్రుడి మీద భారం వేసి నెక్స్ట్ డే కోర్టులో నందినిని కలుసుకోవడానికి రెడీ అయ్యాడు రుద్ర. రాజశేఖర్కి రుద్రకి ఉన్న సంబంధం ఏంటి? రుద్ర బ్యాక్గ్రౌండ్ ఏంటి? అర్జున్ తన ప్రతీకారం తీర్చుకోగలిగాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.